రేపు శనివారం అలానే కాకుండా మనకేంటంటేనండి మార్చి 1వ తేదీ. కాబట్టి ఏంటంటే ఇది 1 వేసి దీపం పెట్టండి. ఈ నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి సరిపోతుందన్నమాట. దీపం పెట్టడం వల్ల ఏమవుతుందంటే గనక మనకు అదృష్టము అలానే కాకుండా ఐశ్వర్యం కూడా వరిస్తుంది. దీపం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల నెలంతా బాగుంటుందన్నమాట. చాలామంది కూడా ఏంటంటే ఈ నెల బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు, అంటే నెలలో అంటే మాకు సరిపడ్డ డబ్బు కూడా రావాలి, ఇబ్బంది అనేది ఉండదు, దైవానుగ్రహం కూడా ఉండాలి, కొన్ని రకాల సమస్యలన్నీ కూడా పోవాలనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఏంటంటేనండి కొన్ని నియమాలు ఆచరించుకుంటూ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది. ఈ నెలంతా కూడా ఇక మీ సుడి తిరిగిపోతుంది. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అంటే ఈ నెలంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అలానే కాకుండా ఏంటంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. అందుకే ఏంటంటే ఈ విధంగా దీపం పెట్టండి. అసలు దీపంలో ఏది వేసి పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శనివారం 1వ తేదీ వచ్చిందనమాట. ఇలా రావటం చాలా విశేషం అని చెప్పొచ్చు. శనివారం 1వ తేదీ వస్తే మనం ఏంటంటే కనుక కొన్ని నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి. అంటే ఈరోజు మనము ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, అలానే కాకుండా వెంకటేశ్వర స్వామిని పూజించుకోవటం, ఆరాధించడం చేస్తే చాలా మంచిదండి. చాలామంది కూడా ఏంటంటే కనుక నెల అంటే సరిగ్గా ఉండదు, కొంతమందికి మధ్యలోనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొంతమందికి స్టార్టింగ్లో ఇబ్బందులు వస్తాయి, కొంతమందికి ఏంటంటే నెల చివరిలో ఇబ్బందులు వచ్చేసి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం ప్రాబ్లమ్స్ని అంటే ఎదుర్కొంటూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే నమ్మకంతో అండి ఇలా చేయండి, మీకు అర్థమైపోతుంది, మీకే తెలిసిపోతుంది అనమాట. 1వ తేదీన మనం కొంతమందికి సెంటిమెంట్లు కూడా ఉంటూ ఉంటాయి. 1వ తేదీ మంచి పని చేస్తే నెలంతా కూడా బాగుంటుందని, అలానే కాకుండా 1వ తేదీన గుడికి వెళితే బాగా కలిసి వస్తుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా అండి గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లోనే ఈ విధంగా దీపం పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. అందుకే మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు నీళ్ళలో ఏంటంటే కనుక వీలుంటే కొంచెం కర్పూరం ఆయిల్ కానీ లేదంటే కర్పూరం పొడిని కానీ కలుపుకొని స్నానం చేయండి, చాలా మంచిది. ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో ఉండే వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదండి, ఆ పటాన్ని చక్కగా అంటే తుడిచిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పటాన్ని మీరేంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలు, ముఖ్యంగా తులసి దళాలను సమర్పించాలి. తులసి దళాలు లేని పూజ చేయకూడదు. కాబట్టి తులసి దళాలను ఒక 5 తులసి దళాలు కానీ లేదంటే తులసి వాళ్ళను కానీ సమర్పించండి. ఆ తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి, నిండుగా అలంకరించండి. అలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. ఇలా ఏంటంటేనండి మనం సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు, లేదంటే కనుక మన స్తోమతకు తగ్గట్టు మనం ఏంటంటే ఆడంబరంగా కూడా చేయొచ్చు. ఆడంబరంగా అంటే పూలు పళ్ళు అంటే దీపధూప నైవేద్యాలతో చేయొచ్చు. కుదరకపోతే ఏంటంటే కనుక సింపుల్గా ఈ విధంగా అండి మన దగ్గర ఉండే పుష్పాలు సమర్పించేసుకొని మనము దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కదా. పిండి దీపం వల్ల ఏమవుతుందంటే కనుక మన కోరిక తీరుతుంది, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆ స్వామి ఏంటంటే కనుక మన అనుగ్రహించడంతో పాటు మనకు చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే కనుక వీలుంటే పిండి దీపం పెట్టండి. పిండి దీపం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. పిండి దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో మీరు ఒక లవంగాన్ని తీసుకోండి. లవంగం ఏంటంటే పువ్వు ఉండాలి, ఖచ్చితంగా పువ్వు ఉంటేనే పరిహారానికి అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. లవంగం తీసుకుని మీరు ఏం చేయాలంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ లవంగం మీరు పిండి దీపం చేసుకున్న లేదంటే నార్మల్ దీపం పెట్టినా పర్వాలేదండి, అందులో వేయండి. ఇలా గుర్తుపెట్టుకోండి. మీరు లవంగం వేస్తే ఏమవుతుందంటే కనుక కొన్ని రకాల సమస్యలకు ఏంటంటే కనుక పులి స్టాప్ పడ్డట్టు అనమాట. అంటే కొన్ని రకాల సమస్యలు తీరిపోవటానికి, అలానే కాకుండా కష్టాల నుంచి మనకు విముక్తి కలగడానికి, దైవానుగ్రహం కలగటానికి, దేవుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మనం పొందటానికి అవకాశం ఉంటుంది. చాలామంది కూడా ఏంటంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెడతారు. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని ఒక చెట్టు మొదట్లో పాతి పెడుతూ ఉంటారు. మీరు కూడా ఇలాగే చేయండి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది. సమస్యలు కష్టాలు ఉన్నవారు మాత్రం ఇలా చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ సమస్యల నుంచి ఆ కష్టాల నుంచి మనం బయటపడతాం. ఈ నెలంతా కూడా మనకు బాగా అనుకూలించడంతో పాటు చక్కగా సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుందండి. చాలా చిన్న పరిహారం ఈ విధంగా ఆచరించండి. మీరు పిండి దీపం పెట్టినా ఏంటంటే కనుక లవంగాన్ని వేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక నార్మల్ దీపం పెట్టుకుంటాం కదా మనం ప్రతిదినం పెట్టుకునే దీపం, ఆ దీపం పెట్టిన లవంగాన్ని వేయండి. కానీ మీరేంటంటే కనుక ఉదయం వేసి దీపం పెడతారు కదా, సాయంత్రానికి ఆ లవంగాన్ని తీసేసి ఏం పడేయకండి. సాయంత్రం ఏంటంటే కనుక మళ్ళీ అదే నూనెతో అదే ఒత్తితో మీరు అలాగే ఆ లవంగాన్ని పెట్టేసి దీపం వెలిగించుకోవచ్చండి. అలా కూడా మనకి ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఒక పూట దీపం అంటే కొండెక్కగానే ఆ దీపం
లో ఉండే లవంగాన్ని తీసి పడేయటం ఇలాంటివి చేయకూడదు. ఉన్న నూనెతోనే మళ్ళీ మనం దీపం వెలిగించుకుంటే సరిపోతుందనమాట. బాగుంటుంది. ఇలా దీపం పెట్టేసుకోండి. ఈ దీపం ఏంటంటే గనక మనకు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి, అద్భుతంగా కలిసి రావడానికి, మన జాతకాన్ని మార్చడానికి, జాతక దోషాలన్నీ కూడా పోగొట్టడానికి, అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి, చక్కటి ఐశ్వర్యంతో మన యొక్క జీవితాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది. లవంగంలో అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి లవంగాన్ని వేసి ఈ తిథి రోజున దీపం పెడితే మంచిదనమాట. మంచి ఫలితం చూడగలుగుతాము. దరిద్ర జాతకులు ఉంటూ ఉంటారండి. దరిద్రం పట్టి పీడించి దరిద్ర జాతకులతో అంటే చాలా వరకు కూడా సతమతం అయిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా జాతకం మెరుగుపడటంతో పాటు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి. ఇది కష్టాల పరంగా, సమస్యల పరంగా. ఇంకొకటి ఏంటంటే కనుక ధనం పరంగా అంటే డబ్బు రావాలి, చక్కగా ఉండాలి, ఈ నెలంతా కూడా మేము పట్టిందల్లా బంగారం లాగా మారాలి, దైవానుగ్రహం కలగాలి, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని కోరుకునేవారు మాత్రం ఈరోజు దీపం పెట్టిన తర్వాత అందులో యాలక్కాయని వెయ్యాలి. ఒక యాలక్కాయని తీసుకోవాలి. ఆ యాలక్కాయకి ఏంటంటే కనుక చిల్లు కానీ ఎక్కడ కానీ ఏంటంటే కనుక చిల్లు ఇలా చీలి ఉండకూడదు. ఇలా యాలక్కాయని తీసుకున్న తర్వాత ఆ యాలక్కాయని ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించండి. ఇలా వెలిగించేటప్పుడు ధనం రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, అలానే కాకుండా ఐశ్వర్యం కలగాలి, దానికి తోడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. నెలంతా కూడా అంటే ముఖ్యంగా మనం ఈ నెలంతా కూడా బాగా కలిసి రావాలి అని చెప్పుకొని ఆ తర్వాత దీపారాధన చేయండి. ఇది కూడా అంతేనండి. దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు దీన్ని తీసి ఏదైనా చెట్టు మొదట పాతేయండి. అలా ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. రెండు కలిపి మాత్రం చేయకూడదండి. రెండు కలిపి చేస్తే మాత్రం పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి సపరేట్గా చేసేసుకోండి. పరిహారం సిద్ధింపబడటంతో పాటు మంచి ఫలితం కూడా వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇలా ఏంటంటే కనుక ఈ దీపం అండి ఖచ్చితంగా మీకైతే ఫలితాన్ని తెచ్చిపెట్టడంతో పాటు నెలంతా కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా అంటే మార్చడానికి, బంగారంలాగా అవ్వడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు శనివారం కదా, శనివారం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. కొన్ని నియమాలు ఆచరించుకుంటే పచ్చకర్పూరం పరిహారం చేసుకోండి, సరిపోతుంది. పచ్చకర్పూరం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదండి, చాలా ప్రీతిగా అంటే చెప్పబడుతుంది అనమాట. అందుకే పచ్చకర్పూరం అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి దీపం పెట్టిన తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. హారతి ఇవ్వటం, అలానే కాకుండా చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం, అలానే కాకుండా మన దగ్గర బెల్లం లేకపోతే అరటిపండుని కూడా మన నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా కూడా పెట్టడం వల్ల వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో అనేక రకాల సమస్యలతో పాటు అనేక జాతక దోషాల నుంచి కూడా మనం బయటపడే మనకు పరిహారం సిద్ధింపబడటంతో పాటు ఏంటంటే కనుక మనకు నెలంతా కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఇలా దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అండి మీరు పచ్చకర్పూరాన్ని కొంచెమంతా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. ఒకవేళ మీ ఇంట్లో పచ్చకర్పూరం లేదనుకోండి, తెచ్చుకోండి. పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఖచ్చితంగా పచ్చకర్పూరం ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇంట్లో దేవతలు, దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు. పచ్చకర్పూరం ఉన్నవారి ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అంటే ఉంటూ ఉంటుంది. అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి కూడా నివసిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. చాలా మంది దేవతలు, దేవుళ్ళు పచ్చకర్పూరాన్ని ఇష్టపడతారు కాబట్టి పచ్చకర్పూరాన్ని మనము ఎప్పుడు కూడా పూజ గదిలో పెడుతూ ఉండాలి. పచ్చకర్పూరం మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి దైవానుగ్రహాన్ని కలిగించడానికి కూడా పచ్చకర్పూరం అనేది మనకు అంటే చక్కగా ఉపయోగపడుతుంది. పరిహారాల పరంగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగించడానికి కూడా పచ్చకర్పూరం ఉపయోగపడుతుంది అనమాట. అందుకే పచ్చకర్పూరం ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. పర్సులో పెట్టడం వల్ల ఏంటంటే కనుక నెలంతా కూడా పర్సులో మనకు డబ్బు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది జేబుల్లో మనం చూస్తూ ఉంటాం, పర్సులు పెట్టుకుంటారు కానీ ఆ పర్సులో రూపాయి కూడా ఉండదు. రూపాయి కూడా లేక ఇబ్బంది పడేవారు, బాధపడేవారు ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక పర్సు నిండా డబ్బు ఉండటానికి, పర్సులో అంటే చిల్లి గవ్వ లేని వారికి కూడా కనీసం ఒక 100 రూపాయలు ఉండే అంటే పొజిషన్ ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పచ్చకర్పూరాన్ని పెడుతూ ఉండండి. పచ్చకర్పూరం దైవానికి అంకితం చేయబడేది కాబట్టి మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని మన యొక్క పర్సులో స్థిరంగా ఉండేలాగా చేస్తుంది. ఎలా అంటే కనుక డబ్బు అంటేనే లక్ష్మీదేవి, డబ్బు అంటే అమ్మవారు కదండి, అమ్మవారుగా మనం పోలుస్తాం. కరెన్సీని లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి డబ్బు రూపమే లక్ష్మీదేవి కాబట్టి డబ్బు ఎప్పుడు కూడా పర్సులో కనిపిస్తూ ఉండాలి. చక్కగా డబ్బు ఉండాలనుకునే వారు ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఇలా ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరు బీరువా లాకర్లో డబ్బుని పెడతారు కదా, పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే కనుక అక్కడ పచ్చకర్పూరం పొడిని చల్లుతూ ఉండండి. అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక డబ్బు అనేది వృధా ఖర్చులు తగ్గిపోయి ఏంటంటే కనుక డబ్బు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టిన డబ్బు ఏంటంటే బీరువాలోనే భద్రంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రేపండి ముఖ్యంగా అంటే మనం డబ్బుని దాచుకుంటూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించిన తర్వాత ఇలా ఏంటంటే కనుక కొంచెం పచ్చకర్పూరం తీసుకొని చేతితో మెదపండి. మెదిపిన తర్వాత ఆ యొక్క పొడి ఉంటుంది కదా, అదేంటంటే కనుక మీరు డబ్బు దాచే చోట చల్లేయండి. అలా చల్లటం వల్ల మన డబ్బు అనేది వృధా ఖర్చులు తగ్గి ధనం అనేది మన దగ్గరకు ఆకర్షిస్తుంది. డబ్బు అనేది అలాగే అక్కడే స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. పచ్చకర్పూరం చాలా ఏంటంటే కనుక రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు, రకరకాలుగా పరిహారాలు చేస్తూ ఉంటారు. అలానే కాకుండా పచ్చకర్పూరంతో ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది, అమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు
అంటే పర్సులో పెట్టుకోవడం, డబ్బు దాచే చోట ఏంటంటే గనక చల్లటం, అలానే కాకుండా ఏంటంటే గనక ధనం పెట్టే దగ్గర పచ్చకర్పూరం పెట్టడం, బంగారం ప్రతిసారి కూడా తాకట్లోకి వెళుతూ ఉంటుంది. తాకట్లోకి బంగారం వెళుతుందని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతుంటాం కదా. అలాంటి వాళ్ళు బంగారం పెట్టే దగ్గర కూడా కొంచెం పచ్చకర్పూరం పెట్టాలండి. కానీ ఇంట్లో పచ్చకర్పూరం ఉండాలి. అంటే హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో కూడా పెట్టవచ్చు. పెట్టడం వల్ల ఏంటంటే గనక భార్యాభర్తల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది తొలగిపోతుంది. భార్యాభర్తల బంధం అనేది చక్కగా బలపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే అపార్థాలు పోతాయి, మనస్పార్థాలన్నీ కూడా తొలగిపోతాయి, వారి లైఫ్ అనేది బాగుంటుందన్నమాట. అందుకే చాలామంది ఇళ్లలో పచ్చకర్పూరాన్ని అంటే ఇలా కబోర్డ్స్ పైన కానీ వెంటిలేటర్స్ ఉంటాయి కదా, అక్కడ కానీ ఏంటంటే పచ్చకర్పూరాన్ని పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మంచిదన్నమాట. బంగారం దాచే చోట కూడా పచ్చకర్పూరం పెట్టడం వల్ల బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఏంటంటే మీరు మీ ఇష్టాన్ని బట్టి ఇలా పెట్టుకోండి. మనం నార్మల్గా ఏంటంటే కనుక ఇలాంటి డబ్బాలో ఎప్పుడు కూడా పచ్చకర్పూరాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి ఫలితం ఉంటుంది. అంటే ఇలాంటి చిన్న బాక్స్ని తీసుకొని ఇందులో పచ్చకర్పూరం పెట్టి పూజ గదిలో పెట్టండి. మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోండి. అలానే ఆ డబ్బాతో పాటు ఏంటంటే కనుక పూజ గదిలో పెడుతూ ఉండండి. ఇలా చేసుకోవడం వల్ల అయితే మీకే మంచి మేలు చేకూరటంతో పాటు ఆ దైవానుగ్రహం కూడా కలుగుతుంది. దైవానుగ్రహంతో ఏంటంటే కనుకనండి మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు 1వ తేదీ అంటే శనివారం పూట ఈ పరిహారం చేయండి. చేసేసి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం పొందండి. డబ్బు రావటం, అలానే కాకుండా ధనాకర్షణ జరగటం, దైవానుగ్రహం కలగటం, కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడటం, అన్ని విధాలుగా కూడా మనకు బాగా అంటే కలిసి రావటం, ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పనులు అనేవి చేసుకోండి. పచ్చకర్పూరమే కదా అనుకుంటాం, కానీ పచ్చకర్పూరానికి చాలా శక్తి ఉంటుందండి. పచ్చకర్పూరం చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇలా పరిహారం చేసుకుంటే మనకు మంచిది. ముఖ్యంగా శనివారం పూట పచ్చకర్పూరంతో పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఒకవేళ మీకు అంటే దైవానుగ్రహం లేనేదేదండి, మా జీవితంలో దేవుడు మమ్మల్ని అనుగ్రహించడం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిటికెడి కంటే కొంచెం అంటే ఎక్కువగా పచ్చకర్పూరం తీసుకుని అంటే మనం వెలిగించిన దీపంలో కూడా వేసేసి దీపం పెట్టి సంకల్పం చెప్పుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇక రేపు మనకు 1వ తేదీ, అలానే కాకుండా ఏంటంటే కనుక శనివారం కాబట్టి వీలుంటే అండి ఆవుకు ఆహారం పెట్టండి. శనివారం రోజున ఇలా 1వ తేదీ వచ్చింది కదా, ఆవుని పూజించడం వల్ల, ఆవుని ఆరాధించడం వల్ల ఆవు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే ఆవుకు ఆహారం పెట్టాలి. ఆవుకు మీకు తోచిన ఆహారం పెట్టండి. ముఖ్యంగా ధన సమస్య ఉండేవారు ఏంటంటే గనక ఇలా అండి గుర్తుపెట్టుకోండి, బెల్లంతో కూడిన ఆహారం పెట్టాలన్నమాట. ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే చాలా మంచిది. ధనం వస్తుంది, 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే గనక ఆవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. ఆ దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటానికి బెల్లం పెట్టడం వల్ల దేవతలకు దేవుళ్లకు నివేదన అవుతుంది. కాబట్టి బెల్లంతో కూడిన ఆహారం పెట్టడం వల్ల దైవానుగ్రహం కలగటంతో పాటు మనకంతా కూడా మంచి జరిగి మన సుడి తిరిగిపోతుంది. మనం దేనికోసమైతే ఆవుకు ఆహారం పెడుతున్నామో అది ఖచ్చితంగా సిద్ధింపబడటంతో పాటు మనకేంటంటే కనుక చక్కటి ఫలితాన్ని కూడా తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా పరిహారం అనేది చేయండి, చేసేసి ఫలితం పొందండి. ఇవన్నీ కూడా మనకేంటంటే కనుక ఫలితాలు తెచ్చి పెడితే, మన జీవితాలను మారుస్తే, మన దరిద్రాలను తీసేస్తే, మన సమస్యల నుంచి మనని బయటపడేయటంతో పాటు చక్కగా దైవానుగ్రహం కలిగించి నెలంతా కూడా మనం పట్టిందల్లా బంగారం లాగా అంటే మార్చడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటంతో పాటు మనకు సంపద కూడా చేకూరుతుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధితో పాటు మనకి ఏంటంటే కనుక పేరు ప్రతిష్టత కూడా లభిస్తుందండి.